బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులపైన రాష్ట్ర హైకోర్టు అయితే సీరియస్ అయింది. మరి రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో చలాన్లు పెండింగ్ ఉన్నాయనే కారణంతో వాహనాలను స్వాధీనం చేయడంపైన అయితే తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలను సీజ్ చేయొద్దని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చినప్పటికీ కూడా మరి వాటిని లెక్క చేయకుండా పోలీసులు ఇప్పటికీ కూడా వాహనాలను సీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో హైకోర్టు వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వాహనాలను సీజ్ చేస్తూ ఈ వ్యవహారం పైన అయితే ఒక బాధితుడైతే తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం అయితే తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కోర్టు ధిక్కార పిటిషన్ను విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు ఇక రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ క్రమంలోనే రాష్ట్ర హోం సెక్రటరీ ఇక డీజీపీ ట్రాఫిక్ అదనపు సిపి రవాణా శాఖ కమిషనర్లకైతే తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అయితే అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వైఫల్యంపై ఇక హైకోర్టు అయితే వివరణ కోరింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి తదుపరి విచారణను కూడా వచ్చే నెల 19వ తేదీకి అయితే హైకోర్టు వాయిదా వేసింది. మరి తాజా పరిణామాల నేపథ్యంలో చలాన్ల వసూళ్లు పేరుతో అయితే వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అంటే దీనికి సంబంధిత అధికారులపైన అయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇదే అంశం పైన మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ అయితే ఫోన్ ఇన్లో ఉన్నారు. ప్రభాకర్, ప్రధానంగా హైకోర్టు సీరియస్ అవ్వడానికి కారణాలు ఏంటి? రాధాకృష్ణ, మనం చూస్తా ఉన్నాము ఇటు ట్రాఫిక్ చలనాల విషయంలో కావచ్చు, అదే విధంగా ఏ చిన్న డాక్యుమెంట్ లేకున్నా కూడా వాహనాలకు సంబంధించి పోలీసులు కొంత వాహనదారుల మీద కొంత దురుసుగా ప్రవర్తించడం, అదే విధంగా వారి బండ్లు వారి వెహికల్స్ ని ఆ పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్లడం, కొంత ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం, ఇటు వాహనదారులను కొంత ఇబ్బంది పెట్టించడం, ఇదంతా కూడా చూస్తా ఉన్నాం తరచుగా. అయితే రీసెంట్ గా ఒక వాహనదారుడు డైరెక్ట్ గా హైకోర్టుకి అపీల్ చేయడం జరిగింది. ఇట్లా చిన్న ఛానల్ ఉంటేనే ఇవాళ మా వెహికల్ అన్నిటినీ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు అనేది పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఆ నేపథ్యంలోనే హైకోర్టు సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అధికారుల పైన ఎన్నిసార్లు కూడా హైకోర్టు నుంచి ఆదేశాలు పంపించినా కూడా సో ఆ వెహికల్స్ ని కావచ్చు, వాహనదారులను కావచ్చు ఇబ్బంది పెడుతూ వారిని వెహికల్స్ సీజ్ చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు, వాహనదారులను ఇబ్బంది పెడుతా ఉన్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎవరు కూడా పనిచేయట్లేరు అంటూ కూడా మరొకసారి మొట్టికాయలు వేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర హోం సెక్రటరీకి, అదేవిధంగా డీజీపీకి, ట్రాఫిక్ అదనపు సిపికి, రవాణా శాఖ కమిషనర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా మరి ఈ నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సామాన్య ప్రజలను కొంత ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు. సో వీటిపైన వారికి సంబంధించినటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు పంపించినట్టుగా తెలుస్తా ఉన్నది. మామూలుగా ఇవాళ అంటే చిన్న బైక్లకు సంబంధించి ఆర్సీలు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, చిన్న ఏవైతే సమస్యలు ఉంటాయో సమస్యలని సాల్వ్ చేసే దిశగా ఉండకుండా డైరెక్ట్ గా వారి వెహికల్ ని సీజ్ చేయడము, ఇబ్బంది పెట్టడము, సో ఇట్లాంటి తరచుగా జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు కూడా గతంలో చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది వాహనదారులకు సంబంధించి. సో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు, వెహికల్స్ ని సీజ్ చేయకూడదు అని చెప్పి కూడా, అదే విధంగా ఇటు వాహనదారులకు కూడా కొన్ని కీలకంగా హైకోర్టు చెప్పడం జరిగింది. సో పెండింగ్ ఛానల్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ విషయంలో కూడా ప్రాపర్ గా మీరు తీసుకెళ్తేనే బాగుంటది, వెహికల్ తోనే తీసుకెళ్తే బాగుంటది, అవన్నీ కూడా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. సో ఎందుకంటే ఎమర్జెన్సీ వర్క్ లో కూడా వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వెహికల్స్ ఆపిచ్చేయడం వల్ల కొంచెం ఇబ్బందికి గురవుతారు. ఖచ్చితంగా వాహనదారులు కూడా ట్రాఫిక్ రూల్స్ కావచ్చు అవన్నీ కూడా పాటించాలంటూ కూడా అటు ప్రజలకి, ఇటు అదే విధంగా అధికారులకు కూడా గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. సో వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీజ్ చేయకూడదు అంటూ కూడా
హైకోర్టు పదే పదే చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు ట్రాఫిక్ అధికారులు కొంతమంది ఉల్లంఘిస్తున్నారనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక వ్యక్తి పిటిషన్‌దారుడు ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి తన వెహికల్‌ని సీజ్ చేశారు. సీజ్ చేసి నాకు చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉందన్నా కూడా వదిలిపెట్టలేదు. పలానా పోలీస్ స్టేషన్‌లో నా వెహికల్ సీజ్ అయిందంటూ కూడా పిటిషన్ వేయడం వల్ల ఇవాళ నోటీసులు జారీ చేసింది హైకోర్టు కూడా. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందే అంటూ కూడా, ఇట్లాంటి వాటి మీద చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఈ నోటీస్‌లో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. కొంత ఊరట దక్కిందనే చెప్పుకోవచ్చు వాహనదారులకి. వారందరికీ కూడా హైకోర్టు నుంచి గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారులని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. సో, డాక్యుమెంట్స్ గానీ ఏం ప్రాపర్‌గా లేకున్నా కూడా ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్‌తోని చెక్ చేసి మరి ఒకవేళ లేకపోతే దానికి తొందరగా తీసుకున్న దాని మీద గడువు కూడా పెట్టి వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పించాలా కానీ వెహికల్ మాత్రం సీజ్ చేయడానికి ఏ అధికారికి కూడా ఇక్కడ లేదు అంటూ కూడా మరి హైకోర్టు కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. చూడాలా మరి దీనికి సంబంధించి వివరణ ఇటు అధికారులు ఏ విధంగా ఇవ్వనున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికైతే కొంత అటు వాహనదారులకి ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరచుగా మామూలుగా రోడ్ల మీద వెళ్తా ఉంటే కూడా మెయిన్ సెంటర్ ఏరియాస్‌లో ఎక్కువ పోలీసులు తనిఖీ చేస్తా ఉంటారు. ఇటు హెల్మెట్ లేకున్నా లేకపోతే ఇటు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏవి లేకున్నా కూడా వెహికల్స్ ఆపడం, సీజ్ చేయడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో ఇట్లా హైకోర్టు ఇచ్చినటువంటి ఇప్పుడు ఆదేశాలు కావచ్చు అవన్నీ కూడా కొంత ఇటు వాహనదారులకి ఊరట లభిస్తా ఉంది. దాంతో పాటు ఇవాళ ట్రాఫిక్ అంశాలకు సంబంధించి, ట్రాఫిక్ అధికారులకు సంబంధించి, పోలీసులకు సంబంధించి కూడా కొంత వారు కూడా ఈ చెక్ చేసే విషయంలో కూడా కొంత హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా పాటించాలనేది కూడా గుర్తు చేసిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి వివరణ ఏ విధంగా ఇస్తారు ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి ఇప్పటి వరకు కూడా హైకోర్టు ఇంత ఆదేశాలు చేస్తా ఉంది. మరి ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను ట్రాఫిక్ అధికారులు పాటించకపోవడాన్ని ఎలా ఎలా చూడాలంటారు? అదే కొంత అంటే తరచుగా జరుగుతా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించి. ట్రాఫిక్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూడా కావాల్సుకునే సామాన్య ప్రజల్ని కొంత ఇబ్బంది పెట్టే విధంగా వారి మీద దుర్భాషలాడుతూ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కోర్టు చెప్తా ఉన్నా కూడా వాళ్ళ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఇట్లాంటి చర్యలకు పాల్పడడం అనేది, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది కొంత కోర్టుకు సంబంధించిన చర్యలను ధిక్కరించినట్టే చెప్పుకోవచ్చు. సో, ఆ నేపథ్యంలోనే కోర్టు కూడా మొట్టికాయలేసే విధంగా ఇవాళ సూచనలు కూడా జారీ చేసింది. ఇవాళ దానికి సంబంధించిన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అధికారులకు కూడా. ఇక నుంచి ఖచ్చితంగా ఏ ఒక్క అధికారి ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేసినా కూడా కఠినంగా వాళ్ళని శిక్షించడం కావచ్చు, విధుల నుంచి కూడా తీసేయడం కూడా జరుగుతుంది. అట్లాంటి చర్యలు కూడా తీసుకుంటాము. మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోవడంతోని ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కూడా ఇటు హైకోర్టు నుంచి నోటీసులు రావడంతోని ఇప్పుడు కొంత ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి వారు కొంత ఈ దురుసు ప్రవర్తన అనేది కొంత తగ్గే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తా ఉన్నది. సో, వారు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. స్ట్రిక్ట్ గా ఉండాలి కానీ ఆ వెహికల్ సీజ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టేంత వరకు కూడా ఉండొద్దు అనేది కూడా ఇక్కడ హైకోర్టు చెప్తున్నటువంటి మాట. ఇక నుంచి ఎవరు కూడా వెహికల్స్ ఆపి ఎవరు కూడా ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలు, వాహనదారులు ఖచ్చితంగా దానికి సంబంధించిన దాని మీద కంప్లైంట్ కూడా చేయొచ్చు. సంబంధిత పోలీసులు కావచ్చు, ఇటు హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరికి ఇబ్బంది పెట్టిన వెహికల్స్ సీజ్ చేసినా కూడా ఎట్లాంటి ఇబ్బందికి గురైనా కూడా ఖచ్చితంగా సంబంధిత పిఎస్ లో కూడా కంప్లైంట్ చేయండి, దాని మీద చర్యలు తీసుకుంటామనేది ఇటు హైకోర్టు నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు రాధాకృష్ణ. సో మరి ఏదైతే హైకోర్టు సీరియస్ అయిందో, హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అధికారులు ఎలా స్పందిస్తున్నారు, మరి ఇక ముందు ముందు వాళ్ళు ఎలా స్పందించనున్నారు, దీనిపైన ఏమన్నా మార్పులు ఇంకా ట్రాఫిక్ రూల్స్లలో ఏమన్నా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయా? ఖచ్చితంగా రాధాకృష్ణ. ఎందుకంటే హైకోర్టు నుంచి దాదాపు 3-4 సార్లు కూడా సూచనలు జారీ చేసింది. ఈసారి డైరెక్ట్ గా నోటీసులే ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ట్రాఫిక్ కు సంబంధించిన అంశాలు కొంత అంటే వెహికల్స్ ని మెయిన్ గా ఆపే విధానంలో కూడా వారిని వెహికల్ సీజ్ చేయడానికైతే మొదటిగానైతే వెహికల్ సీజ్ చేయడానికైతే ఉండదు. వెహికల్ సీజ్ చేయకుండా కాకపోతే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే దాని మీద కొంత ఆరా తీసి దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ కోసం పరిశీలన చేసి వెహికల్ ని పంపించాలి తప్ప ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే దాని మీద ఫైన్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫైన్ కూడా వెంటనే చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేకపోవచ్చు. సో
ఫైన్ వేస్తే ఫైన్ దానికి కొంత గడువు ఉంది, ఆ గడువు సమయంలో కట్టుకునే విధంగా కొన్ని ఆంక్షలు అయితే విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే. సో అదే విధంగా ఇటు హెవీ వెహికల్స్ సంబంధించి కూడా సో వారిని కూడా ఆపి ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తా ఉన్నాయి. వారికి సంబంధించి కూడా ఊరట దక్కిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఆ వెహికల్స్ ని ఆపి వెహికల్స్ ని సీజ్ చేయడానికి లేకుండా పోయింది. సో మొత్తానికైతే దానికి సంబంధించిన ఫైన్స్ అవి ఇవి వేసి ఆ చాలన్లకు సంబంధించి కావచ్చు, ఈ ఫైన్స్ సంబంధించి అవి నిర్ణీత సమయంలో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో పోలీసులు కూడా దీని వెనకాల కొంత ఇబ్బందికరంగానే వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. సో ఎట్లాంటి ఇప్పుడు వెహికల్ ఆపి ఎవరైనా దాని మీద కంప్లైంట్ చేస్తే వారి ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే భయాందోళన కూడా వారందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక నుంచి కొంత వాహనదారులకు ఊరటనే దక్కిందని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా వెహికల్ మాత్రం వారిని తీసుకొని లోపల సీజ్ చేయడానికి అయితే లేదు. సో ఫైన్స్ అవి ఇవి వేసి కొంత ఆ, దీని మించి వెసులుబాటు దక్కించుకోవచ్చు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది ఈ కేసు తర్వాత కూడా. ఇదంతా చూస్తా ఉంటారు రాధాకృష్ణ. సో మరి మాజీ డీజీపీకి ఇక తాజా డీజీపీలకు అయితే నోటీసులు ఇచ్చారు. ఏమైనా వీళ్ళు స్పందించారా ఇప్పటి వరకు? యా, స్పందించారు. దీని మీద ఖచ్చితంగా ఆ పిటిషన్ వేసిన నేపథ్యం కావచ్చు, అదంతా కూడా వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు అనేది తెలుస్తా ఉంది మనకు. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలు ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోకుండా కేవలం ఇటు వాహనదారులకు వారికి వెసులుబాటు కలిగే విధంగానే చర్యలు తీసుకుంటాం తప్ప ఇటు ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా ఎట్లాంటి చర్యలకు పాల్పడదు డిపార్ట్మెంట్. వారికి ఫ్రీ ఆఫ్ తోనే మేము ముందుకెళ్తున్నాం, వారికి ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ముందుకెళ్తా ఉన్నాం. కాకపోతే ఫిట్నెస్ విషయంలో, అదే విధంగా డాక్యుమెంట్ ప్రాపర్ విషయంలో కూడా చెక్ చేసి ఆ వెహికల్ దానికి సంబంధించినటువంటి పర్మిట్ అయిపోయిన తర్వాత ఆ వెహికల్ ఖచ్చితంగా సీజ్ చేస్తామనేది ఇటు డిపార్ట్మెంట్ నుంచి కూడా వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది, వివరణ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడాలి మరి ఎట్లాంటి వివరణ ముందుకెళ్తుంది ఏంటి అనేది. కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి అనేది కూడా చర్చలు నడుస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.